హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజ్ కుమార్. ఈరోజు అయితే ఈ వీడియోలో మాత్రం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రీవియస్గా అయితే మనకు ఆంధ్ర బ్యాంక్ ఉండేది. ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2-3 బ్యాంక్స్ అయితే ఉన్నాయి. ఈ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అలాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో మాత్రం మీకు ఫుల్ క్లారిటీగా మీకు చెప్తాను తెలుగులో. అలాగే మీరు ఒకవేళ మీకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ లేకపోతే మాత్రం అకౌంట్ తీసుకున్న తర్వాత మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే వస్తుంది. ఇప్పుడైతే మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇప్పుడైతే మీకు క్లియర్గా చెప్తాను. నేను ఆల్రెడీ కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే తీసి పెట్టాను. అందులో మీకు ఇప్పుడు క్లారిటీగా చెప్తాను. ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఎందుకంటే మీ అకౌంట్ ఆఫ్ ది బ్యాంక్ రిలేటెడ్ వర్క్ అని మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్లో చేసుకోవచ్చు చాలా వరకు. అది చాలామందికి తెలియదు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎక్కువ మంది యూజ్ చేయరు, కొందరు యూజ్ చేస్తారు మన ఎక్కువ సొసైటీలో. ఇంటర్నెట్ బ్యాంకింగ్ చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్యూచర్లో. నేనైతే ఇప్పుడు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలో, అది కూడా మెయిన్గా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. ఒకవేళ మీకు వేరే బ్యాంక్స్ రిలేటెడ్ ఎలా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలో మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏ బ్యాంక్ కావాలో మాత్రం ఆ బ్యాంక్ నేను చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను ప్రీవియస్గా ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే చేశాను. ఎలా రిజిస్టర్ చేసుకోవాలో ఆ వీడియో కూడా చేశాను. మన వీడియో కింద మీకు యూట్యూబ్ లింక్ అయితే పెడతాను ఆ వీడియోది. అది ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనమాట. ఎవరైతే ఎస్బీఐ వాళ్ళైతే ఉన్నారో ఆ ఇంటర్నెట్ బ్యాంక్ అయితే మీరు ఎలా రిజిస్టర్ చేసుకోవాలో ఆ వీడియో అయితే క్లారిటీగా చెప్పాను. ఒకవేళ మీకు ఆంధ్ర బ్యాంక్ అయితే, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే మాత్రం ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది. ఒకవేళ మీకు వేరే బ్యాంక్స్ కావాలన్నా మాత్రం కామెంట్ చేయండి. ఇప్పుడైతే వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మీరు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేనైతే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ వెళ్ళైతే మీరు క్లిక్ చేయండి. మీకు డైరెక్ట్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ రీటైల్ యూజర్ లాగిన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. లేదంటే రీటైల్ యూజర్ లాగిన్, ఒకవేళ రీటైల్ యూజర్ లాగిన్ అందులో కూడా వెళ్ళొచ్చు. లేదంటే సెల్ఫ్ యూజర్ క్రియేషన్ మీద క్లిక్ చేయండి. సెల్ఫ్ యూజర్ క్రియేషన్ 4th ఆప్షన్ అనమాట, దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మోడ్ అనమాట. ఫస్ట్ వన్ అయితే క్లిక్ చేసుకోండి. ఎందుకంటే మీ డెబిట్ కార్డ్ అయితే ఖచ్చితంగా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇక్కడ డెబిట్ కార్డ్ లేని మాత్రం ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే చేయరాదు. ఎందుకంటే ఒకవేళ మీకు సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మాత్రం వేరే డెబిట్ కార్డ్ అదైతే మాత్రం మీరు బ్యాంక్ వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. మీ దగ్గర ఏటీఎం కార్డ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. దాని తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ అకౌంట్ నెంబర్ ఉంటుంది కదా, పాస్బుక్ మీద ఉంటుంది, దాన్ని ఎంటర్ చేయండి. దాని తర్వాత ఇక్కడ అయితే డేట్ ఆఫ్ బర్త్ ఆర్ పాన్ నెంబర్, ఆ డేట్ ఆఫ్ బర్త్ కానీ పాన్ నెంబర్ కానీ ఏదైనా ఒకటి ఎంటర్ చేయండి. దాని తర్వాత క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయండి. 10+2 ఎంత, దాన్ని ఆన్సర్ అయితే క్లిక్ చేయండి. మీకు డిఫరెంట్ అయితే అడుగుతుంది. నాకైతే 10+2 అడిగింది, 12 క్లిక్ చేస్తాను. అకౌంట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఆర్ పాన్ నెంబర్. నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడుగుతుంది, మ్యాథమెటికల్ క్వశ్చన్, దాన్ని మీరు క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కింద చూసానైతే మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఇక్కడ కింద చూపెడుతుంది. అకౌంట్ నెంబర్, ఏటీఎం కార్డ్, ఏటీఎం పిన్ అండ్ అకౌంట్ నెంబర్ లింక్ టు ఏటీఎం కార్డ్, ఖచ్చితంగా అకౌంట్ నెంబర్ లింక్ ఉండాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్, పాన్ షుడ్ బి ప్రజెంట్, అకౌంట్ ఎట్ ద బ్రాంచ్, ఇవన్నీ మీరే చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మీరు ఇవన్నీ ఫిల్ చేయండి. దాని తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. ఏటీఎం కార్డ్ నెంబర్ కానీ ఏటీఎం పిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫెసిలిటీ టైప్ అని క్లిక్ చూస్తే మాత్రం అక్కడ వ్యూ అండ్ ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ఐ అండర్స్టాండ్ అని ఉంది కదా, ఇక్కడ ఐ అండర్స్టాండ్ దగ్గర క్లిక్ చేయండి. దాని తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ ఫస్ట్ ఎంటర్ డీటెయిల్స్ అని అడుగుతుంది. మీ ఓటీపీ అయితే మన సెల్ ఫోన్కి అయితే వెళ్ళిపోతుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ ఐడి అని అడుగుతుంది. యూజర్ ఐడి ఆటోమేటిక్గా వస్తుంది. దాని తర్వాత మీ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. ఆ పాస్వర్డ్ మాత్రం ఖచ్చితంగా ఎలా ఉండాలంటే పైన అయితే టిప్స్ అయితే ఇచ్చారు స్ట్రాంగ్ పాస్వర్డ్ చూసింగ్ కోసం. అవి అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే అది కూడా మినిమం 8 క్యారెక్టర్స్ అండ్ మ్యాక్సిమం 14 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. మీరు పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. దాని తర్వాత ఒకవేళ మీరు ట్రాన్సాక్షన్ కూడా పాస్వర్డ్ పెట్టుకోవాలని మాత్రం ఇక్కడ ఖచ్చితంగా టిక్ చేయండి. లేదంటే మాత్రం ఓన్లీ సెట్ ఇంటర్నెట్ లాగిన్ పాస్వర్డ్ దాని మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మీ ద పాస్వర్డ్ ఈజ్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ, అలాగే ద యూజర్ ఐడి వస్తుంది. ఆ యూజర్ ఐడి మీరు కాపీ చేసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదైతే నా యూజర్ ఐడి అనమాట. మీరు ఎటువంటి అయితే యూజర్ లాగిన్ చేయకండి, ఎందుకంటే ఓటీపీ అయితే నాకు వచ్చేస్తుంది.
ఒక ఓపెన్ చేసిన తర్వాత మీరు లాగిన్ చేయండి. సేమ్ ఇదే దీని యూజర్ ఐడి కాపీ చేసుకోండి. అక్కడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్నెట్ బ్యాంకింగ్ మీకు ఫస్ట్ చూపెట్టాను కదా, మీకు ఫస్ట్ చూపెడతాను. ఇక్కడ ఉంది కదా స్టార్టింగ్లో రీటైల్ యూజర్ లాగిన్ సెకండ్ ఆప్షన్, దాని మీద క్లిక్ చేసి మీ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే వస్తుంటాయి. దీన్ని మీరు ఇక్కడ అగ్రి మీద క్లిక్ చేసిన తర్వాత అగ్రి మీద క్లిక్ చేసిన అయితే మాత్రం డియర్ కస్టమర్ ఫర్ సెక్యూరిటీ రీజన్స్ యూ కెన్ అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ ఆథెంటికేషన్ ఫ్రమ్ మై ప్రొఫైల్ ఇలా ఈ విధంగా అయితే వస్తుంది. దాని తర్వాత ఇక్కడ మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొత్తం ప్రొఫైల్ అనేది ఇక్కడ అవపడుతుంది. డాష్బోర్డ్ కానీ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ సర్వీసెస్ కానీ ఆన్లైన్ డిపాజిట్స్ కార్డ్ సర్వీసెస్ ఇట్లాంటి డిఫరెంట్ అయితే మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే ఉంటాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏ విధంగా ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఇంత ఈజీగా అయితే మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చంగా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. ఈ విధంగా కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్ నౌ.